ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. అయితే ఇప్పటి వరకు మనం బ్యాంక్ రాబరీ చూసాం. ఒక సంఘటనా స్థలంలో దొరికిన ఒక కోటర్ మీద మూత కేసు ఎలా బ్రేక్ చేసి చూసాం. ఇక రాజయ్య గారి దగ్గర చాలా కేసులు కనిపిస్తుంటాయి. ఆ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఒక రాబరీ చెప్పారు, ఒక మర్డర్ కేసు బ్రేక్ త్రూ చెప్పారు. ఇంకా మీ సర్వీస్లో చాలా ఉన్నాయి. ఒక కమ్యూనల్ కేసు ఉంటుంది. ఇంకోటి ఇది ఉంది, మర్డర్ కేసే. ఇప్పుడు నెంబర్ అన్నావు కదా, అట్లే ఒకటి ఐడి మన ఇది విజిటింగ్ కార్డ్ మీరు చెప్తాను. చెప్పండి. అది అంటే విజిటింగ్ కార్డ్ అనేది జనరల్గా ఒక అక్యూజ్డ్ వదిలిపెట్టేదానికి పోలీసు భాషలో విజిటింగ్ కార్డ్ అని తప్ప విజిటింగ్ కార్డ్ అని కాదు. విజిటింగ్ కార్డ్, రియల్ విజిటింగ్ కార్డు. చెప్పండి. కేసు డిటెక్ట్ అయింది. చెప్పండి. నేను సిఐడి ఇన్స్పెక్టర్, నల్గొండ సిఐడి ఇన్స్పెక్టర్గా ఉన్నాను నేను. సో ఐ యూస్ టు స్టే ఇన్ మహబూబ్ నగర్. నల్గొండ కేసెస్ పోయి వస్తుంటే సో మాకు ఒకసారి ఫోన్ వచ్చేసింది అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ డీజీ క్రైమ్స్ నుంచి. ఏది సార్, నేను ఇమీడియట్ రమ్మన్నాడు, ఓ కేసు ఉంది పోవాలి అని. అమ్మాయి సిఐడీలో కూడా ఇది అనుకుంటుంది, కానీ సిఐడీలో కూడా ఓసారి పిలిపిస్తారు. కేసులో కొంచెం ఇంపార్టెన్స్ కేసు ఉంది కాబట్టి పిలిపించి పోయినాం. పోయిన తర్వాత అక్కడేందంటే అప్పటికే 2 days అయిపోయింది. థర్డ్ డే అయింది. లోకల్ పోలీస్ కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఏంది, కార్లో తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకొచ్చి కొట్టి చంపేసి కాల్ చేసిపోయారు. ఆడ దొరికిందంటే కాలిపోయిన డెడ్ బాడీ అంతే స్పాట్లో ఉంది. ఆ కారు వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా కారు. సో ఇంట్లో అంబాసిడర్. సో అందులో మారుతి 800 ఉండే. సో దీంట్లో ఏంటంటే రెడ్ కలర్ అది, ఇది వైట్ కలరు అంబాసిడర్ కారు. వచ్చింది, ఏదో మనుషులను కొడుతుంటే చుట్టుపక్కల వ్యవసాయదారులు వాళ్ళు చూసి పరిగెత్తుకొచ్చారు. వాడు పారిపోయారు కార్లు. సాయంత్రం పూట, ఈవినింగ్ టైం అయింది. సో అక్కడ ఫైల్స్ తీసుకుంటే దేవరకొండ పోలీస్ స్టేషన్. సో తీసుకుంటే దేవరకొండ నుండి నాగార్జున సాగర్ బై రోడ్లో అయింది. నాగార్జున సాగర్ నుంచి ఇంకో మళ్ళీ చిన్న డైవర్ట్ రోడ్ ఉంది, అక్కడ అయింది అఫెన్స్. హాలియా రోడ్? హాలియా కాదు, నాగార్జున సాగర్ యువతల సపరేట్ చిన్న రోడ్ ఉంది. అది ఏదో చిన్న ఊర్లోకి పోతుంది. నాకు ఇప్పుడు జ్ఞాపకం. అప్పుడు నేను పోయినా, అవన్నీ పోయినాను, అవన్నీ తిరిగి చూస్తాను. నేను కంపల్సరీ స్పాట్ విజిట్ చేస్తాను. సో అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏంది సింపుల్గా లోకల్ పోలీసు పంచనామా చేసిండ్రు. పంచనామాలో ఇది కార్డు కూడా తీసుకురాలేదు, విజిటింగ్ కార్డు కూడా తీసుకురాలేదు. అదేంటంటే మేము తరో సర్చ్ చేసినాం. మొత్తం చేస్తే గాలి కొట్టుకోపోతాయి కొన్ని, చెప్పలేమని. అది కొంచెం దూరం పోయి కంపల ఒక కాలిపోయిన విజిటింగ్ కార్డు ఉంది. ఇంకా మిగతా అన్ని బట్టలు అవి అన్నీ కాలిపోయిన చెప్పులు ఇవన్నీ దొరుకుతాయి. అవన్నీ పోలీసులు అవన్నీ రాసుకుంటారు. కానీ ఇది చూడలేదు, కాలిపోయిన విజిటింగ్ కార్డ్. అది మొత్తం మా పేరు అడ్రస్ మాత్రం అయిపోయింది. అంబయ్య బార్ అండ్ రెస్టారెంట్ అట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో, హైదరాబాద్. అదే దొరికింది మాకు, కరెక్ట్గా అంతే దొరికింది. అది మన సెర్చ్లో దొరికింది. అది లోకల్ పోలీస్ దొరికితే ఇంక్వెస్ట్ రాస్తుంటే పాపం రాయాలి. తీసుకొచ్చినాం. అది మాట్లాడుతూ దొరికింది కాబట్టి దాని మీద లెటర్ స్టార్ట్. సో నేను హైదరాబాద్కి వచ్చి అంబాయి ఊరు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ గోల్కొండ క్రాస్ రోడ్లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్, గోల్కొండ క్రాస్ రోడ్ ఇవతల ఉంటుంది బార్. అక్కడ అడిగితే మిస్సింగ్ ఉన్నది. అప్పటికే డెడ్ బాడీ డిస్పోజ్ అంత అయిపోయింది. ఎందుకంటే మేము పోయే వరకు టేకప్ చేశారు, లోకల్ పోలీస్ చేసింది, మేము తర్వాత చేసినాం కదా. సో అంటే అవును సార్ ఇట్లా అయింది, అంతా చనిపోయిండు అని చెప్పి. ఇంకా దానికి స్టోరీ, వాడికి రకరకాల స్టోరీలు. ఆ బారు క్యాప్చర్ చేయాలని ఒక సర్దార్జీ ఉండే దాంట్లో. రకరకాల మనుషులతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ కేసు కూడా ఇంట్రాక్షన్ చేస్తే ఎన్ని చేసినా సరిగా రాలా. తో దాంట్లో ఒక పెద్ద లీడర్, స్టేట్ లీడర్ కూడా ఉండే. అంటే లీడర్ లేడు, లీడర్ వల్ల బామ్మర్ది యూనియన్ లీడర్ ఉండే. ఇది అర్థమైందిలేండి. యూనియన్ లీడర్ ఉండే. తో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అలిగేషన్స్ అవి రూల్ అవుట్ చేసినాం. యాక్చువల్లీ వాళ్ళకి సంబంధం లేదు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కూడా వస్తుంటాయి. తో చేసి ఒకరోజు ఒక 5 day నాకున్న సమాచారాన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ చార్మినార్ ఏసీపీ ఉండే ఆయన ముస్లిం
వీ వర్క్ టుగెదర్ ఇన్ సిఐడి ఆల్సో. అచ్చా. తర్వాత సారు చార్మినార్ అయ్యిండు షమీముద్దీన్. ఓకే. షమీముద్దీన్ తర్వాత పలక్నామా కూడా చేశారు. షమీముద్దీన్ ఈజ్ ఫ్రమ్ వరంగల్ రేంజ్. అచ్చా. ఆయన తమ్ముడు నా బ్యాచ్మేట్. ఆయన తమ్ముడు నా బ్యాచ్మేట్ ఉండే, పాపం ముందే చనిపోయిండు ఆయన తమ్ముడు. సో ఈ షమీముద్దీన్ మంచివాడు ఉండే. సో ఇట్లా ఉంది సార్, నాకు ఒక అఫెన్స్ కేసు, ఇంపార్టెంట్ మర్డర్ కేసు ఉంది, దాంట్లో కొంచెం అసిస్టెన్స్ కావాలి. అప్పుడు సార్ ఎంత చార్మినార్ ఉన్నాడు, సిటీలో ఉన్నాడు. మాకు సిటీ పోలీస్ ఇప్పుడు సిఐడికి మాకు ఒక ఫోర్స్ ఉండదు, సడన్గా దొరకదు. సో ఏం చేసామంటే, సార్ ఇట్లా నాకు కావాలంటే ఓకే రాజా మీద చేద్దాం అని చెప్పి నేను ఫోర్స్ ఇస్తా అన్నాడు. అది వాళ్ళ టీం ఉంటుంది కదా, ఏది మన టాస్క్ ఫోర్స్ టీం సార్ నాకు కావాలి సార్ అడిగిన. సో ఒక్కరోజు అన్నీ నేను గ్యాదర్ చేసుకుని ఈ గ్యాంగ్ అయి ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళని లిఫ్ట్ చేయాలంటే నాకు ఫోర్స్ కావాలని సార్ అయితే సార్ ఒప్పుకున్నాడు. అంటే త్రూ అడిషనల్ డీజీ క్రైమ్ తోటి పోవచ్చు, కానీ నాకున్న దాంట్లో ఆడితో ఒప్పుకున్నాడు. కాబట్టి అప్పుడు మాకు ఎస్పీ గారు కూడా డిటి నాయక్ ఎస్పీ సిఐడి. అంతకుముందు నేను సార్కి మాకు మహబూబ్నగర్లో ఎస్పీ ఉండే. సార్ కూడా చాలా డైనమిక్. సో ఇట్లా అడిగినా సార్ అంటే తీసుకుంటే ఓకే తీసుకో ఇటంటే నాకు కొన్ని సమాచారం అనేది తీసుకుంటాను లిఫ్ట్ చేసినాడు అందరినీ. ఆ రోజు లక్కీలీ మహాశివరాత్రి జగనేకిరాత్రి రెండో కలిసి వచ్చినాయి. మున్సిపల్ బయటకు వచ్చుంటారు. అది 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 వస్తే ఇంకా నేను చెప్పకూడదు, కానీ ఆ రోజు రాత్రి అంతా ఇంటరాక్షన్ చేసినాం 2-3 hours. క్లూజ్ దొరికినాయి, అఫెండర్ చెప్పిండు. సో ఇమ్మీడియట్ రాత్రే స్టార్ట్ చేసి ఇక అది ముస్లిం ఏరియా, చార్మినార్ ఏరియాలో చాలామంది ఎంటర్ అయ్యారు. అందులో జగన్కి రోజు ఇక వేసినాము పోయినాము. రాత్రి వీని పట్టుకొని వీని తర్వాత వాని తర్వాత వాని సందులు ఉంటుంది అంతా. సో వీ కుడ్ లిఫ్ట్ ఆల్ ది అఫెండర్స్ 5 మంది ఉండే అఫెండర్స్ అందరిని రాత్రే పట్టేసినాం. అసలు అట్లా మేము పట్టాలని చెప్పి పోయి అడిగినా ఎవడు ఒప్పుకోడు, అడిగితే ఎవడు ఒప్పుకోడు. వేరే పోలీస్ స్టేషన్లో నార్మల్గా లోకల్ పోలీస్ చెప్పిపోవాలంటారు. ఇక నేను రిస్క్ తీసుకొని చేయాలని పోయినాం. సో బై మార్నింగ్ 6 వరకు అందరిని పట్టేసి అప్పుడు డిటి నాయక్ ఎస్పీ గారు చెప్పి సార్ ఇట్లా వెరీ గుడ్ చూద్దాంలే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఆయన తీసుకొచ్చి చెప్పారు అదా బార్ విషయంలో దెర్ వర్ డిస్ప్యూట్స్. సో టు గ్రాప్ దట్ వానికి ఎవరు లేడు, ఇంకా అమ్మాయికి ఎవరు లేదు, సంతానం లేదు. సో సర్దార్జీ వాడు హైర్ చేసిండు 4 కలిసి చేసిండు అఫెన్స్. సో అందరిని బట్టి అందరూ ఒప్పుకున్నారు, రికవర్ అయింది. ఈ కారు అంతా పట్టుకున్నాము, వాళ్ళతో తీసుకొచ్చి ఇక అఫెన్సెస్ అవన్నీ చేసి ఛార్జ్షీట్ వేసినాను. అది కూడా బ్యూటిఫుల్ కేసు ఉండే. నాగార్ సాగర్లో దొరికిన ఆ కేసులో రాజయ్య గారు చెప్తున్నట్లుగా సగం కాలిపోయిన విజిటింగ్ కార్డే ఆ కేసు బ్రేక్ దొరికి ప్రధాన క్లూగా దొరికింది. సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ స్పాట్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళకున్న ఒత్తిళ్ళు అవ్వచ్చు, లేదా అందులో ఇంట్రెస్ట్ లేకపోవడంతో కొంత ప్రాంతం మాత్రమే తిరుగుతుంటారు. కొన్ని ఏరియాలో తిరిగి అక్కడ వరకు దొరికింది అక్కడ వరకు పంచనామా చేసి తీసుకొస్తారు. కానీ కొంతమంది ఆఫీసర్లు, రాజయ్య గారు లాంటి ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేయాలి, క్లూస్ కోసం దాదాపు 2-3 కిలోమీటర్లు తిరిగే ఘటనలు కూడా ఉంటాయి. ఆ విధంగా రెండోసారి తిరిగిన తర్వాత సగం కాలని విజిటింగ్ కార్డు ఆ బార్ యజమాని అని గుర్తించడం, ఆ బార్ యజమానికి సంబంధించిన మర్డర్ కేసులో బ్రేక్ త్రూ రావడం, నిందితులందరూ తీసుకొచ్చి సిఐడిలో వాళ్ళ ఆఫీస్ మీద పెట్టారు. అంటే పర్టికులర్గా ఇలాంటి కేసుల్లో కానీ చిన్న కేసుల్లో కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అన్న విషయాన్ని బట్టబయలు చేస్తుంటుంది. లేదు నామకీ వాసిగా పనిచేస్తే మాత్రం ఆ కేసులు ఎప్పటికీ చిక్కుముడి వేయడం. ఇలాంటి సీరియల్స్, ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నవన్నీ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ 9 Hoursలో మీరందరూ చూడండి. రైట్, ఇప్పటివరకు మనం రాబరీ కేసులతో పాటు మర్డర్ కేసులు చూసాం. రాజయ్య సార్ దగ్గర చాలా కేసులు కనిపిస్తాయి. ఒక కమ్యూనల్ కేసు గురించి చెప్పండి సార్. జనరల్గా కమ్యూనల్ అయిన తర్వాత కమ్యూనల్ అనేది 2-3 రకాలు కనిపిస్తుంటాయి. శనికావేశంలో చేసినవు, లేదు ఎక్కడో పక్క దేశంలో జరిగితే ఇక్కడ అటెంప్ట్ అవ్వడం. ఈ రెండూ కాకుండా మత ఘర్షణ సృష్టించి దాన్ని లబ్ధి పొందాలని కొంతమంది కాన్స్పిరసీ చేస్తుంటారు, కుట్ర పంతుంటారు. అటువంటి కేసుల్లో మీరు ఏ విధంగా బ్రేక్ చేస్తుంటారు? మేము చేసిన అఫెన్సెస్ అంటే మేము చేసిన కేసెస్లలో, చేసిన టౌన్స్లలో మహబూబ్నగర్ ఈజ్ హైలీ సెన్సిటివ్
ఏరియా టౌన్. అవును. ఒకప్పుడు మహబూబ్ నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, ఈ హైదరాబాద్ రేంజ్లో. ఓల్డ్ సిటీ కాకుండా ఈ మూడు ఓల్డ్ సిటీ కాకుండా ఇవి నల్గొండ, అవును. నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, ఇవన్నీ హైదరాబాద్ రేంజ్లో ఉంటాయి. ఇవన్నీ సెన్సిటివే. దాంట్లో మహబూబ్ నగర్ హైలీ సెన్సిటివ్. ఇప్పుడు తగ్గింది, కానీ అంతకుముందు చాలా సెన్సిటివ్. ఒకసారి స్టాబింగ్ అయిందంటే ఎవడో కొట్టుకుంటాడు, నా కొడుకు వాడెవడో కొట్టుకుంటే మాకు నిద్రలు లేని దినాలు ఎన్నో ఉన్నాయి. ఒక మర్డర్ కేసులో అంటే నేను టౌన్ ఎస్ఐ ఒకప్పుడు, దాంతో టౌన్ సిఐ, నేను మహబూబ్నగర్ టౌన్ సిఐ. సో ఈరోజు నైట్ మర్డర్ అయితే ఆ చుట్టుపక్కలే తిరుగుతుంటాం. నా ఇల్లు అక్కడే ఉంది, కానీ ఇంటికి పోయి బ్రష్ కూడా వెళ్ళిన దినాలు 2 days వరకు బ్రష్ చేయలే. ఆ కేసు ఒక కొలిక్కి వచ్చేంతవరకు. కానీ మీ టైంలో కదండి ఒక వరుసగా స్టాబిల్ కూడా జరిగాయి ఒకసారి. అప్పుడు ఏంటంటే డిఐజీ రాములు గారు ఉంటే, తర్వాత డీజీపీ అయ్యిండు రాములు సార్ ఒక దినం క్యాంప్ వేయాల్సి వచ్చింది అక్కడ. సో ఒకే రోజు 13 స్టాబింగ్లు అయినట్లు కదా. మస్తుగానే స్టాబింగ్ అయిన రోజులు మనకు నిద్రలో ఉండవు. రాత్రి అంతా పికెట్స్ వేయాలి, పెట్రోలింగ్ చేయాలి. సో మహబూబ్ నగర్లో 120 రౌడీస్ ఆన్ రికార్డ్, 80 ఇన్ 1 town, మిగతా 40 in 2 town, 2 police stations ఉన్నాయి. సో దట్ టైం నేను టౌన్ సిఐ. ప్రతి ఒక్క రౌడీ తెలుసు, ప్రతి ఒక్క ఇల్లు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు నాకు. ఎందుకంటే నేను అంటే ప్రతి రౌడీ మీకు అందరు పరిచయాలి, అంటే అందరు చూసినాం. అవును. మా పీరియడ్లో ప్రతి రౌడీ సండే వచ్చి మా దగ్గర అటెండెన్స్ చేయాలి, రిజిస్టర్ సంతకం పెట్టుకోవాలి. దట్ వాజ్ ద డేస్. ఇప్పుడు చేయలేరు, చేస్తలేరు. రౌడీ వాడు వీడు తెలియదు, వీడు వాడు తెలియదు. దట్ ద కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఏంటంటే సార్, అట్లా రౌడీ ఉన్నానుకో, మన టౌన్లో పోతుంటే మనం చూసినానుకో వాడు తప్పుకొని పోతాడు. అఫెన్స్ చేయడానికి రాడు, భయపడి తిరగడం కూడా తక్కువ చేసుకుంటాడు. అరే అమ్మ సార్ కనబడితే ఊకోడరా అని చెప్పి. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద తిరుగుతున్నారు కదండి రౌడీ షీటర్లు. అదే కదా, దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను ఇంకొకటి చెప్పాలా, మీరేమనుకోకపోతే, అది అంటే మనకి ఈ రోజులో అది మనం చేస్తామని చేయమని